ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో తెలుగు సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిదే డామినేషన్. ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి చూస్తున్నాను. మీ జోష్, ఉత్సాహం మాస్ జాతరను తలపిస్తోందన్నారు. ఆస్ట్రేలియా అధికారి మా ప్రధానమంత్రికి కూడా ఇంత ఘన స్వాగతం లభించిందని ఆశ్చర్యపడ్డారని, ఈ జోష్ అంతా తెలుగు సమాజ సత్తాను చూపిస్తుందని హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన దివంగత ఎన్టీఆర్ తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీకి చాటారు. చంద్రబాబు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని 1995 సంస్కరణలతో ఐటీ రంగాన్ని తెలుగువారికి దగ్గర చేశారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు సమాధానం చెప్పలేకుండా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఐ హావ్ ఆల్వేస్ చోజన్ ద రోడ్ లెస్ ట్రావెల్. అంటే ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం. సో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఎక్కడి నుంచి నువ్వు పోటీ చేస్తావు అని అడిగారు. అని బాబు గారు చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, నీకు ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడన్నా పోటీ చేస్తా నాకు ఈజీగా ఉంటుంది అంటే, ఐ సైడ్ ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఉంది సార్ అన్న. నీ అనవసరాన్ని తీసుకుంటున్నాడు. లేదు సార్, నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. యూ మైట్ ఈవెన్ కాల్ ఇట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ 2019. సో 1980 తర్వాత గెలవని కాన్స్టిట్యున్సీ మంగళగిరి. నేను 2019లో పోటీ చేశా. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు ఆ రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. అంటే ప్రజలకి దగ్గర అవ్వలేకపోయాను. నేనేంటో ప్రజలకు అర్థం లేదు, ప్రజల సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. దగ్గర అవ్వాలనే లక్ష్యంతో నేను పనిచేస్తాం మొదలుపెట్టా. సో ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం, అంటే అవుట్ రీచ్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒకటే నేర్పించారు తల్లి, మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేసినా ఆర్థికంగా అదేవిధంగా టైం పరంగా చాలామంది వచ్చి నీకు సపోర్ట్ చేస్తారన్నారు. అట్లా మంగళగిరిలో ఐ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్. సపోర్ట్ చేసిన వ్యక్తిలో రవిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్, హౌ వి వర్క్. రవిప్రసాద్ గారు నేను ఒకరోజు కూర్చుని, చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ చేయాలి, ఎట్లా చేయాలి దానిపైన వీఆర్ వర్కింగ్. అప్పుడు రవిప్రసాద్ గారు అన్నారు, ఇస్ దట్ యువర్ ఎజెండా అన్నారు. ఎస్ అని. నాకు వదిలేయండి, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అన్నారు. ఆయనే కష్టపడి వీవర్సాల ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసి, మగ్గాలను తెప్పించి, టెక్నాలజీ చేసి, టాటా వాళ్ళతో టైప్ చేసి, వి వర్క్డ్ ఆన్ ద మోడల్. ఐఎమ్ నాట్ సెయింగ్ వీఆర్ పర్ఫెక్ట్ ఆర్ వీఆర్ యెట్ సక్సెస్ఫుల్, వీఆర్ స్టిల్ 50% త్రూ. ఐ థింక్ రవి గారు విల్ అగ్రీ. బట్ చూడండి, ఒక మంచి ఆలోచనతోనే వెళ్ళాను, రవిప్రసాద్ గారు సపోర్ట్ చేశారు. ఇట్లా ఎవ్రీ ప్రాజెక్ట్ పీపుల్ హ్యావ్ సపోర్టెడ్. అదేవిధంగా మంగళగిరి ప్రజలు చూశారు, అరే ప్రతిపక్షంలోనే లోకేష్ ఇంత కష్టపడ్డాడంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారని వాళ్ళు కూడా ఆలోచించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 నియోజకవర్గ మెజారిటీతో, అంటే 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి ఆశీర్వదించారు. సో ఆల్ ఆఫ్ us have to work. There is no substitute to hard work. అండ్ మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఏం చేసినా జయం అందే. థ్యాంక్ యూ మా. జై హింద్.